రెడీ అండి. ఓకే, అందరికీ నమస్కారము. I will be giving notes also. I will be circulating notes after the conference or in between. It will come to you. So as you all know, Sridhar is our Commissioner of Horticulture, and Andhra Pradesh, state of Andhra Pradesh law, 17.84 lakh hectares is the area under horticulture, and we have a 312 lakh metric tons production of fruits in our state. We are the fruit basket of the country, and for the last 4 months, and from when the COVID second wave started, we have been taking lots of measures to ensure that there is a free flow of and free sale of the fruit crops, and farmers are not put to any inconvenience. So COVID second wave start అయినప్పటి నుంచి మనము రకరకాల చర్యలు తీసుకున్నాము. అంటే ఎక్కడ కూడా ఈ ఫ్రూట్ క్రాప్స్ అన్నీ కూడా పెరిషబుల్, అంటే మనం ప్రౌడ్గా వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద కంట్రీ అంటుంటాము, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. బట్ కోవిడ్ టైంలో దట్ బికేమ్ అవర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో మేము స్టేట్లో టోటల్గా మనకి 256 FPOs ఉన్నాయి ఓన్లీ ఇన్ హార్టికల్చర్ సెక్టర్. సో ఈ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా బాగా ఆర్గనైజ్ చేసి, తర్వాత బయట ట్రేడర్స్తో అలాగే బయట మార్కెట్స్తో టైఅప్ చేసి, కోవిడ్ గైడ్లైన్స్ మొత్తము కంట్రీలోనే ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్. సో మన స్టేట్లో ఇచ్చిన గైడ్లైన్ ప్రకారము హార్టికల్చర్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. కర్ఫ్యూ 12 o'clock దాకా ఉన్నా, ఇప్పుడు 6 దాకా ఉన్నా కూడా ఇది 24 hours మూవ్మెంట్ జరిగింది. అలానే మిగతా స్టేట్స్తో కూడా మాట్లాడి, తమిళనాడు కానివ్వండి, అటు కర్ణాటక, మహారాష్ట్ర, మెయిన్లీ ఢిల్లీ, మా మార్కెట్స్ ఢిల్లీలో ఉంటాయి, అలా బాంబేలో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి. సో వీళ్ళందరితో కూడా ఆ కమిషనర్సు, ఆ సెక్రటరీస్తో కూడా మాట్లాడి, అక్కడే పోలీస్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసి ఈ ఫ్రీ మూవ్మెంట్ మనము ఏర్పాటు చేశాము. సో ఫ్రూట్స్ మీకు తెలుసు, చాలా వరకు కూడా ఫ్రూట్స్ అన్నీ కూడాను దే ఆర్ పెరిషబుల్. సో మన ప్రొడక్షన్ చాలా హైగా ఉంటుంది, కన్జంప్షన్ పోయి మిగతా అంతా కూడా బయట రాష్ట్రానికి వెళ్తుంది. ఈవెన్ ఇట్ గోస్ టు అవుట్ సైడ్ ద కంట్రీ, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కూడా మనకి ఫ్రూట్స్లో ఉంది. సో ఇప్పుడు బనానాలో కానీ, సిట్రస్లో కానీ, స్వీట్ లైమ్లో కానీ, టమాటోలో కానీ, అనియన్లో కానీ మీరు లాస్ట్ 3-4 monthsలో చూసి ఉంటారు, దేర్ ఈజ్ నో మేజర్ ప్రాబ్లం. చిన్న ఎక్కడన్నా వస్తే వెంటనే ఇంటర్వ్యూన్ అవ్వటం జరిగింది. దిస్ ఈస్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ తమిళనాడులో ఉన్న కోవిడ్ మార్కెట్ వాజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ డౌన్. నౌ స్పెసిఫిక్లీ రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద మేజర్ హార్వెస్ట్స్ ఆఫ్ ద ఫ్రూట్ క్రాప్స్ ఈజ్ డన్. రైట్ నౌ ద మ్యాంగో హార్వెస్ట్ ఈజ్ గోయింగ్ ఆన్. మ్యాంగోలో కూడా మనకి స్టేట్లో 46 lakh metric tons ప్రొడక్షన్ ఉంటుంది. వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగో in the country. So 46 lakh metric tons ప్రొడక్షన్లో ఇప్పటికీ 70% హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇన్ మ్యాంగో వీ హ్యావ్ 25 FPOs, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ, అలాగే ఆ ట్రేడర్స్, మ్యాంగో ట్రేడర్స్ బయట మార్కెట్స్తో కోఆర్డినేట్ చేస్తూ, ఈ ఇంటర్నల్ కన్జంప్షన్ మాత్రము ఇట్ ఈస్ అరౌండ్ 25 to 30%. మిగతా అంతా ఇట్ గోస్ అంటే ఐదర్ ఇట్ గోస్ ఇన్ సప్లై చైన్, అంటే స్ట్రైట్గా మార్కెట్స్కి వెళ్తుంది, ఆర్ ఇట్ గోస్ ఇన్ ప్రాసెసింగ్. సో సప్లై చైన్లో మూవ్మెంట్తో పాటు ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. రైట్ నౌ 70% కంప్లీట్ అయింది. ఈసారి మనం ఇంకొక చేసాము, అంటే ట్రేడర్స్తో, ఎక్స్పోర్టర్స్తో కోఆర్డినేట్ చేయడంతో పాటు రైల్వే మినిస్ట్రీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఈసారి కిసాన్ రైల్స్ కూడా మనం ఏర్పాటు చేసాము. సో మెయిన్లీ ఫర్ ఢిల్లీ మార్కెట్స్ అనమాట. సో ది యూనియన్ రైల్వే మినిస్ట్రీ
ఆల్సో ఆల్మోస్ట్ మన స్టేట్ నుంచి 27 కిసాన్ రైల్స్ మ్యాంగో ఓన్లీ ఫర్ మ్యాంగో కిసాన్ రైల్స్ మూవ్డ్ టు different parts of the country anamata. This is the first time that the Kisan rails have gone in such a large way to the other this thing. And tarvata processing. So manaki mango processing kanuka chuste the highest number of mango processing units are in Chittoor. And so from in Chittoor the crop harvest late ga avutundi because of season anamata. ఇప్పుడు 70% క్రాప్ హార్వెస్ట్ అయింది, 30% మిగిలింది. ఆ 30% మిగిలింది అంతా చిత్తూరు ఏరియాలో, తర్వాత ఉల్వపాడు ఏరియా ఉంది కదా ప్రకాశంలో, అక్కడ ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది. సో సెకండ్ వీక్ ఆఫ్ మే నుంచి వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద ప్రాసెసర్స్, అంటే ద త్రూ కలెక్టర్స్. సో కలెక్టర్స్ హ్యావ్ కాల్డ్ అ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ ద మ్యాంగో ప్రాసెసర్స్ అండ్ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ దే అండ్ హ్యావ్ నెగోషియేటెడ్ టు ఎన్ష్యూర్ దాట్, అంటే కోవిడ్ని ఒక అడ్డగా తీసుకొని మళ్ళీ రైతుని ఎటు పరిస్థితుల్లో కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి ఆల్ ద పర్టికులర్లీ ద చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ అలర్టెడ్ అండ్ కమిషనర్ హార్టికల్చర్ ఆల్సో హ్యాస్ గాన్ అండ్ హ్యాస్ క్యాంప్డ్ ఇన్ చిత్తూర్, హెల్డ్ మీటింగ్స్ విత్ ద ప్రాసెసర్స్. నౌ మనం అరేంజ్మెంట్స్ అక్కడ ఏం చేశామంటే, ప్రతి విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాంగోస్కి మీకు తెలుసు గార్డెన్స్ ఉంటాయి, ఇది సింగిల్గా ఉండదు. సో మ్యాంగో గార్డెన్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ఈ క్రాప్లో రికార్డ్ అయి ఉన్నాయి ఆర్బీకేస్లో. సో ఆర్బీకేలో రికార్డ్ అయిన మ్యాంగో క్రాప్స్ ఆ డేటాని బట్టి అక్కడ మనము ఆర్బీకే అసిస్టెంట్స్, అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం కెపాసిటీ బిల్డింగ్ చేసాము. అంటే ఏ రేటు ఎంత ఉంది అని అక్కడ తెలుస్తుంది. సో అలర్ట్ సిగ్నల్స్ పంపడానికి ఎక్కడ ప్రాబ్లం వస్తే. రెండోది టెక్నికల్గా కూడా గైడెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మీకు గుర్తుంది, లాస్ట్ వీక్ ఆఫ్ మేలో, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో వర్షాలు బాగా పడినాయి సడన్గా. సో రైతులు ఏంటంటే దానికన్నా ముందు 2 సైక్లోన్స్ వచ్చినాయి, అటు బే ఆఫ్ బెంగాల్లో, ఇటు అరేబియన్ సీ. మనకంత ఇంపాక్ట్ రాలేదు కానీ ఏంటో భయాలు ఉంటాయి కదా ఫార్మర్స్కి, వస్తే ఏమవుతుందని క్రాపు. సో వాళ్ళకి మనము కంటిన్యూస్గా వీఆర్ గైడింగ్ దెమ్ అనమాట, that they should not harvest all the crop at the same time. సో రేపు హార్వెస్టింగ్ ఉంది అంటే ఎల్లుండి ఎక్కడ తీసుకువెళ్ళాలి క్రాప్ని, ఏ ప్రాసెసింగ్ ప్లాంట్ అన్ని మొత్తం వాళ్ళు దే ఆర్ మానిటరింగ్ ఇట్ క్లోజ్లీ. సో లాస్ట్ 5 వీక్స్ నుంచి అటు విలేజ్ లెవెల్లో రైతుల్ని ఇట్లా అడ్వైజ్ ఇవ్వటము, అలానే మండల్ లెవెల్లో మార్కెట్స్. సో సెకండ్ ఆర్ మార్కెట్స్. సో ఈ హార్వెస్ట్ అయినాక ఫస్ట్ ఈ క్రాప్ ఏమంటే మార్కెట్లో వచ్చేది. మార్కెట్లో ఈ టైంలో ఏంటంటే రైతుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అన్ఆథరైజ్డ్ మార్కెట్స్ సడన్గా వస్తాయి. సో అవన్నీ కలెక్టర్ హ్యాస్ క్లోజ్డ్, నో ఓన్లీ ఆథరైజ్డ్ మార్కెట్స్ ఇన్ ఏఎంసీస్. సో ఆథరైజ్డ్ మార్కెట్లో వస్తే ఏమవుతుందంటే 2 విధాలుగా మళ్ళీ అక్కడ నుంచి వెళ్తుంది క్రాప్. 1 ఈ సప్లై చైన్లో వెళ్ళిపోతుంది, అంటే డైరెక్ట్గా మ్యాంగో తినేవాళ్ళు. రెండోది ఈ ప్రాసెసర్స్ దగ్గర వస్తుంది. సో మనం ఏం చేసామంటే, ఫుడ్ చైన్లో వెళ్ళేది మనము ఏఎంసీస్కి తీసుకొని వెళ్ళండి, ఫుడ్ చైన్లో వెళ్ళనిది మీరు డైరెక్ట్గా ప్రాసెసింగ్ ప్లాంట్స్కి తీసుకొని రండి. డోంట్ గో అగైన్ టు మార్కెట్ యార్డ్, అక్కడ నుంచి మళ్ళీ రావటం అనేది ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో లక్కీగా వెరైటీస్ కూడా అలానే ఉన్నాయండి. సమ్ వెరైటీస్ ఆర్ డైరెక్ట్ టేబుల్ వెరైటీస్, అదర్స్ ఆర్ ప్రాసెసింగ్ వెరైటీస్. సో అలా మానిటర్ చేస్తూ ఇటు ఏఎంసీస్లో కూడా మన సీనియర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయటం జరిగింది, వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ. అండ్ ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ నుంచి సీనియర్ డిప్యూటీ కలెక్టర్ లెవెల్ దాకా కూడా, అంటే బిగ్ ప్లాంట్ ఉంటే అక్కడ డిప్యూటీ కలెక్టర్స్ని స్టేషన్ చేయటం జరిగింది. సో దట్ ఈ లారీస్ వచ్చినప్పుడు వీళ్ళని ఎక్కువసేపు అక్కడ హెరాస్ చేయకుండా తర్వాత వీళ్ళకి ఏం రేట్ ఇస్తున్నారని మానిటర్ చేయటం అనమాట. So this is a continuous process that was going on, particularly in Chittoor district, but not only in Chittoor, even in other places wherever there is processing of mango, but mainly it is in Chittoor, so I am making a reference to Chittoor. Now దీనివల్ల ఏమైందంటే రైతులకి 9 రూపీస్ నుంచి 14 రూపీస్ దాకా రేట్ వచ్చింది ఈ మధ్యలో, అంటే డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ అనమాట. బట్ ఆన్ అన్ యావరేజ్ 11 రూపీస్ కన్నా కింద పడకూడదు రేట్ అనేది కలెక్టర్ గారు
ఒప్పందము వేసుకున్నారు, అది మానిటరింగ్లో కూడా పెట్టారు. సో లాస్ట్ 3 వీక్స్ కనుక 4 వీక్స్ కనుక మీరు చూస్తే 9 to 11 అట్లా ఇట్ వాజ్ మూవింగ్ అండ్ గుడ్ వెరైటీ హెస్ గాన్ ఈవెన్ అప్ టు 14. ఇప్పుడు ఇంకా 30%, చిత్తూరులో ఇంకా 50% క్రాప్ హార్వెస్టింగ్లో ఉంది. సో చిత్తూరు క్రాప్ విల్ బి హార్వెస్టెడ్ టిల్ జూలై ఎండ్ అనమాట. సో ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రేట్స్ టు గో అప్. యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రేట్స్ టు గో అప్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ గైడ్ లైన్స్ కొన్ని రిలాక్స్ అవుతున్నాయి, మన దగ్గర రిలాక్స్ అయినాయి, అదర్ స్టేట్స్లో కూడా టైమింగ్స్ కొద్దిగా రిలాక్స్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ఐ థింక్ తమిళనాడు హ్యాస్ అగైన్ ఎక్స్టెండెడ్ ద థింగ్ అప్ టు 5th. సో వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ and we request and appeal to everybody to not to create any situation where anybody can exploit or create fear in the minds of farmers that they will not get the rate, because this is market is sentimental, as you know. So again our commissioner is going there, and he's going every week, almost every week akkada velli camp chestunnaru, collector apramatanga unnaru. And దీంతో పాటు నాట్ ఓన్లీ ఇన్ చిత్తూరు బట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్, మీరు స్టేట్లో చూస్తున్నారు లాస్ట్ 3-4 monthsలో దిస్ నో మేజర్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు పెరిషబుల్ కమాడిటీస్ ఆఫ్ ఫ్రూట్స్. డెఫినెట్లీ ఇన్ కోవిడ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ సిచ్యువేషన్, కాదని కాదు, బట్ వీ హ్యావ్ బీన్ క్రియేటింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. మనకి అడ్వాంటేజ్ ఏముందంటే మనకి ప్రతి విలేజ్లో ఇప్పుడు ఒక ఆర్బీకే ఉందండి. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారండి, వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారండి. సో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, అంటే సీఎం యాప్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ డే టు డే మనం గ్యాదర్ చేస్తుంటాము. ఎంత ప్రైస్ ఉంది, ఏ కమాడిటీకి ఎలా ఇంటర్వ్యూన్ కావాలి, ఎప్పుడు ఇంటర్వ్యూన్ కావాలి. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేదండి, దేశంలో ఎక్కడ లేదు. అంటే మార్కెట్ యార్డ్స్ దాకా వెళ్తాయి ప్రొడ్యూస్, కానీ దాని తర్వాత విలేజ్ నుంచి మార్కెట్ యార్డ్కి, మార్కెట్ యార్డ్ నుంచి ముందుకి వెళ్ళే ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది మనకి ఎందుకు ఈజీ అయిందంటే మనకి ఆర్బీకే వచ్చింది కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు మానిటర్. సో దానికి తోడు స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ బీన్ గివింగ్, అంటే బోత్ ఫర్ ఫ్రూట్ క్రాప్స్ అండ్ అదర్స్ we have got additional I'm not now talking of mango, I'm going beyond mango because other crops are also there. So if you see, we are the only state in the country where we have declared some MSP for those crops which are not declared by government of India. అంటే ఎందుకు డిక్లేర్ చేశామంటే మన రాష్ట్రంలో ఆ కమోడిటీస్ ఎక్కువగా పండిస్తుంటారండి, అది వేరే రాష్ట్రంలో ఉండదు. కాబట్టి మన రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఉన్నారు, ఈ ఎంఎస్పీ లేకపోతే కష్టం అవుతుంది, పర్టికులర్లీ కోవిడ్ టైమ్స్లో. అంటే లాస్ట్ ఇయరే కోవిడ్ వచ్చింది మీకు తెలుసు. సో లాస్ట్ ఇయరే మనము చిల్లీస్కి డిక్లేర్ చేసాము 7,000 rupees per quintal. అంటే మనం డిక్లేర్ చేయటం అంటే ఏంటంటే మొత్తము ఇంటర్వెన్షన్కి డబ్బు మనమే ఇవ్వాలి. there is nothing that comes from the central government like paddy, central government వాటా ఉంటుంది, మన దీంట్లో ఉండదు. సో టర్మరిక్కి 7,000 rupees per quintal డిక్లేర్ చేసామండి. అలానే చిల్లీస్కి 7,000 rupees, టర్మరిక్కి 6,850 rupees per quintal అండి. అనియన్కి ఉల్లిపాయకి 770 rupees per quintal. మైనర్ మిల్లెట్స్ చిరుధాన్యాలకి 2,500 rupees per quintal. బనానాకి 800 rupees per quintal అండ్ స్వీట్ ఆరెంజ్కి 1,400 rupees per quintal. ఇది అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తే దే ఆర్ ఆల్ హార్టికల్చర్ రిలేటెడ్ ప్రొడ్యూస్ అనమాట. సో ఇప్పుడు మీరు చిల్లీస్ కనుక ప్రైస్ చూస్తే ఈ కోవిడ్ టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రైస్, అండ్ దిస్ ఇయర్ ద ఏరియా ఈజ్ ఎక్స్పాండింగ్ అండర్ చిల్లీస్. పీపుల్ ఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ కాటన్ టు చిల్లీ దిస్ ఇయర్ మన స్టేట్లో. టర్మరిక్కి కూడా రేట్ బాగుంది, మైనర్ మిల్లెట్, బనానా, స్వీట్ ఆరెంజ్, చిల్లీ. సో ఈ ఇంటర్వెన్షన్స్ వల్ల ఏమైందంటే దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అష్యూరెన్స్ టు ద ఫార్మర్స్. అందుకని మనం డైవర్సిఫై అవుతున్నాము. లాస్ట్ ఒక సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 65,000 hectares డైవర్సిఫికేషన్ అయింది ఫ్రూట్ క్రాప్స్కి. ఫార్మర్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫ్రూట్ క్రాప్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్.
it is good to move away from paddy and these crop, because it is uplands లో borewells కింద వేయటం అది over a period of time it's not good. సో ఏపీ గవర్నమెంట్ ఇంకొకటి మనం ఏం చేసామంటే అండి, గ్రేడెడ్ ఎంఎస్పి అనౌన్స్ చేసాము. గ్రేడెడ్ ఎంఎస్పి అంటే గ్రౌండ్ నట్ క్రాప్ ఉందనుకోండి, ఏ క్వాలిటీ ఉంటే ఇంత రేటు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంది. బి క్వాలిటీ అయితే వాట్ ద ఫార్మర్ విల్ డూ? వర్షం పడింది ఏదో, సో గ్రేడెడ్ అంటే గ్రేడెడ్ మనం చేసామండి, అంటే ఒక నెక్స్ట్ గ్రేడ్. సిమిలర్లీ ఫర్ బెంగాల్ గ్రామ్, ఎందుకంటే ఇది హ్యూజ్ క్వాంటిటీస్, పర్టికులర్లీ ఇన్ అంటే పూర్ ఫార్మర్స్ ఎక్కువగా గ్రో చేసే క్రాప్స్ అండి ఇవి, అప్లాండ్ ఏరియాస్లో, రెయిన్ఫెడ్ ఏరియాస్లో. సో గ్రేడెడ్ ఎంఎస్పి మనము డిక్లేర్ చేసాము. సో ఇలా కనుక చూస్తే ఇక టొబాకో బోర్డు గురించి మీకు తెలుసు, గుంటూరులో ఉంది. బట్ వెన్ దేర్ వాజ్ ఎ క్రైసిస్ they were not able to do much. Then also we have intervened and we have ensured that farmers get the good rate. So ila different government of India agencies unnai, NAFED undi, CCI undi, but major role is played by the state government because of the RBKs. So what happened, every RBK today is declared as a purchase center, and we are further strengthening that mechanism. అంటే ప్రతి ఆర్బీకేలో మాయిశ్చర్ మీటర్స్ ఉన్నాయి, సీడ్ టెస్టింగ్ యూనిట్స్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ కూడా పెడుతున్నాం, అక్కడ రెసిప్ట్ ఇవన్నీ జనరేట్ చేయాలి కదా. అండ్ ఈ క్రాప్, సో ఈ క్రాప్లో ఎవరైతే పేరు ఈ క్రాప్లో వచ్చిందో అదే ఫార్మర్కి వెళ్తుంది. సో దెర్ ఇస్ క్వైట్ ట్రాన్స్పరెంట్ అనమాట. అందులో కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి రైతుకి కూడా మేము ఫిజికల్ రెసిప్ట్ కూడా ఇవ్వబోతున్నాం. ఇంతకుముందు మేము డిజిటల్ రెసిప్ట్ ఇచ్చాము, అంటే మీ పంట మీరు ఈ సర్వే నెంబర్లో ఇంత పంట వేశారు, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ బేసిస్ మీద ఆయనకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. రేపు పంట పోయినా ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో బట్ ఇది చాలదు, ఫోన్ పాడైపోయింది అనుకోండి, లేకపోతే ఏదో ఒకటి కావచ్చు, ఫిజికల్గా కూడా ఒకటి ఈ ఖరీఫ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ మచ్ లింక్డ్ టు మార్కెట్ అనమాట. సో ఫార్మర్ డైరెక్ట్గా మార్కెట్లో తన ప్రొడ్యూస్ అమ్మడానికి ఇది ఒక దిస్ థింగ్. అండ్ టు గో ఏ స్టెప్ ఫర్దర్ అండి, ఆనరబుల్ CM ఈజ్ గోయింగ్ టు లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఆల్మోస్ట్ 2000 గోడౌన్స్ ఆన్ 8th July. దట్ ఈస్ ద ఫార్మర్స్ డే, డాక్టర్ వైఎస్ఆర్ ఫార్మర్ రైతు దినోత్సవం. సో ఎవ్రీ అంటే ఇన్ ఫేజ్డ్ మేనర్ ఇన్ ద నెక్స్ట్ 1 year every major village will have a godown. Near every RBK there will be a 500 metric tons godown. అంటే పంట ఎక్కువ అయితే 1000 metric tons కూడా ప్లాన్ చేసాం, అంటే ఎక్కువగా 500 metric ton గోడౌన్స్, సో దట్ ఫార్మర్స్ అక్కడ వాళ్ళ ప్రొడ్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత వాట్ అబౌట్ ఫ్రూట్ క్రాప్స్ అండి, ఇప్పుడు వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కదా. సో ఫ్రూట్ క్రాప్స్ కోసము అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నియర్ ఎవ్రీ ఆర్బీకే. అండ్ దిస్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఇమాజినింగ్, నో, యూ విల్ ఫైండ్ ద ఫౌండేషన్ స్టోన్ ఈజ్ లేడ్ ఆన్ ద 8th July. On the 8th, everything is over, tender is called, money, the funds have been arranged, everything has been done. సో ఇంత ఇలాబొరేట్ మార్కెట్ మెకానిజం రైట్ ఫ్రమ్ ద హార్వెస్టింగ్, అంటే హార్వెస్టింగ్ ముందు నేను చెప్పటం లేదు మీకు, పొలం బడి చేస్తున్నాము, అంటే ఆల్ ఇన్పుట్స్ని మనం త్రూ ఆర్బీకేస్ టెస్టింగ్ సిస్టమ్తో తీసుకొస్తున్నాము. ఈరోజు మీరు ఏ ఆర్బీకేలో వెళ్ళండి, అక్కడ ఫర్టిలైజర్ నిలువ ఉంది. ఫార్మర్ నీడ్ నాట్ గో టు అన్లెస్ హీ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు గో, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ అరేంజ్మెంట్ విత్ సర్టిఫైడ్. సో ఇది ప్రీ హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్లో ఐ విల్ గివ్ యూ ద నోట్స్ అండి. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ నౌ వీఆర్ ప్లానింగ్ అట్ 25 లొకేషన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. మళ్ళీ అంటే ఇప్పుడు మ్యాంగోకి ఆల్రెడీ ఉందన్నాము, మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము, ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నాము. న్యూస్వీడ్లో ప్లాన్ చేస్తున్నాము, న్యూస్వీడ్లో మ్యాంగో ప్రాసెసింగ్ లేదు, ప్లాన్ చేస్తున్నాము. అలానే ఈస్ట్ గోదావరిలో కోకోనట్ ప్రాసెసింగ్ లేదు. ఈరోజు కోల్డ్ ప్రెస్ కోకోనట్కి చాలా డిమాండ్ ఉంది, సో అది ప్లాన్ చేస్తున్నాము. అలాగే మేజ్ ప్రాసెసింగ్ ప్లాన్ చేస్తున్నాము, అలాగే సిట్రస్ ప్రాసెసింగ్ ప్లాన్ చేస్తున్నాము, మిల్లెట్స్కి ప్రాసెసింగ్ ప్లాన్ చేస్తున్నాము, క్యాష్. సో
25 places, locations, what are the fruit crops, what are the things that we are planning. I will share the data with you. Around 2,500 crores. You know that when NABARD CGM Garu had come from Hyderabad and also from Delhi when chairman had come, they have promised, and now the NAPCONS is doing the DPRs for us. So this already, the expression of interest was issued 2 weeks back. Expression of interest is issued to establish 25 secondary processing units in the state, and this is mainly for horticulture crops, which includes banana, which includes citrus fruits, which includes mango, which includes acid lime, which includes also crops like maize and millets and coconut, which are our major crops, and cashew, which are our major crops. So ila oka complete chain ద్వారా మనం వెళ్తున్నాము. అంటే ఫిగర్స్ నేను మీకు ఇస్తాం కాబట్టి పెద్దగా దాని మీద స్ట్రెస్ చేయటం లేదు. ఓవరాల్గా కనుక చూస్తే మనం ఆల్మోస్ట్ 6,000 crores వర్త్ కమాడిటీస్ని లాస్ట్ 2 yearsలో ప్రొక్యూర్ చేసాము, అంటే ప్యాడీ కాకుండా. సో దిస్ ఈజ్ మెయిన్లీ ద స్టేట్ ఇంటర్వెన్షన్ అనమాట. సో what we would like to tell you is that all steps are being taken to ensure that farmers are not put to any stress, whether it is airways, whether it is railways. I'll give you the figures. Ante enta manam export chesam mangoes isari. Almost 7 countries ellini manam mangoes or banana and other crops. So airways and railways and roadways and our own Raitu bazaars and our own markets, our own processing plants. సో ఇవి అన్నీ కూడా అలర్ట్గా ఉండే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ దిస్. చాలా క్లోజ్ రివ్యూ ఈ సబ్జెక్ట్ మీద ఉంటుంది. అంటే గ్రెయిన్స్ని మేనేజ్ చేయటం ఈజీ అండి, బట్ యు నో దట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ టైమ్ బౌండ్ యాక్టివిటీస్, అండ్ దేర్ ఫోర్ we also really would like to inform you that apart from these interventions, and mainly post harvest interventions, secondary processing unit interventions to organize farmers. Ippudu nenu FPOs gurinchi enduku maatladanante 250 FPOs I told you, no, only in the we have only in the horticulture sector. Agriculture inka cheppaledu nenu meeku, endukante farmers organized ga unte they can, you know, they have the bargaining power and they are able to represent, and we are emana technology ivalana it is becoming easier for us. So these are some of the things that I wanted to share with you. Our subject is a huge subject. We are planning new technologies like drone spray of fertilizers through drones. Very soon you will see that. And we are planning a whole lot of interventions in certification of the crops. That is another area where we are planning. Funding is already tied up. Ante good agriculture practices untayandi, or good horticulture practices untayandi. Aa practices ni kanaka manamu certify cheyagalagite, this farmer showing that certificate will get better rate for his produce. మీరు మార్కెట్లో వెళ్ళి నాకు బ్రాండెడ్ గుడ్ ఆర్గానిక్ రైస్ కావాలని అడిగితే, ఇదిగో ఇది ఆర్గానిక్ రైస్ ఉందంటే, బట్ హౌ యూ నో దట్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్ ఆర్గానిక్? బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేషన్ arranged through, not government agency will not do certification. We will get it done through an independent body which is accredited by the APEDA, so that it has an export value also. That we are going to start this year. That also will help farmers to get a better rate in it and better markets outside the state and outside the country also. So that's another intervention which is going to start, and the funding has been tied up. Very soon that policy Honorable CM Sir will be announcing. So in this regard I thank you all so much for coming, and I will if you have any questions we will answer. Yeah. I will give you those details. That Kisan rails, 25 rails that have gone only for mango. I will give you all the crops I will give. And these type of interventions have ensured
these type of interventions have ensured that prices don't drop. You see, otherwise, even in a non-COVID situation, in earlier years, even in a non-COVID situation, the prices suddenly dropped to 4 rupees, 3 rupees. I'm telling about mango. It has not happened even in COVID times. Why? Because of this continuous alert and intervention. That is my మీరు అడిగిన దానికి. బట్ డేటా నేను మీకు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తారు, అందులో ఇస్తామండి. అంటే మ్యాంగో మార్కెట్ మ్యాంగో ప్రొడక్షన్ is more this year. This year in Rabi all the crops have come up well. Mango has also come up well. So while that is a happy news on one side, on other side, because of the second wave of COVID, it was an uphill task for us to ensure that they get maybe if the COVID was not there, it would have been easier. But even despite COVID, the rates have not dropped drastically. Now, one thing I can tell you that I have no authority to comment about other states. I have no authority. I am not commenting on that. But farmers from Karnataka, farmers from Tamil Nadu brought their mangoes to our state to sell here. Why? Now we have stopped it, because not that we are against them, but our farmers are suffering because of that. So we said, we'll call you, but first let us liquidate our produce. So certainly something good is happening here. That's why they are coming here. No? ఏంటండి? I'll give you, that's what I was giving. I'll give you that ఏ ప్లేస్లో ఏమేం ఫ్యాక్టరీ అనే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అండి. సో సెకండరీ ప్రాసెసింగ్ అంటే ల్యాండ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై అయినాయి. సో ఆ ల్యాండ్ మీద మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, అంటే రోడ్డు, వాటరు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, తర్వాత అక్కడ అంటే టెస్టింగ్ ఫెసిలిటీ. ఇప్పుడు మీరు సపోజ్ మ్యాంగో ప్రాసెసింగ్ చేస్తున్నారు, సో దానికి టెస్ట్ చేయాలి, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, సో అది అక్కడ ఉంటుంది. ఓకే, సర్టిఫికేషన్ ప్రాసెస్ అక్కడ ఉంటుంది, ఆఫీస్ అక్కడ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్ అక్కడ ఉంటుంది. సో ఇవి అన్ని ఫెసిలిటీస్ ఒక చోట్ల ఉంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పని మొదలు పెట్టాలంటే ఆయనకి అంటే సింగిల్ పాయింట్ ఫెసిలిటీ లాగా ఉంటుందండి. సింగిల్ విండో సిస్టమ్ అంటారు కదా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో, అలా ఉంటుంది. సో అలా మేము ఒక 25 మేజర్ లొకేషన్స్ ఇన్ ద స్టేట్లో స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సపోర్ట్తో, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో, అంటే మెయిన్లీ ఇట్ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. అందులో నాప్కాన్స్తో మేము టైఅప్ అయ్యాము. నాప్కాన్స్ ఏమో మనకి డిపిఆర్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాప్కాన్స్ ఇస్ ప్రిపేరింగ్ ద డిపిఆర్స్. సో వీ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ద వర్క్ బై సెప్టెంబర్కి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సెప్టెంబర్కి వర్క్ స్టార్ట్ అయితే అండి ఆల్రెడీ మనము ఈఓఐ కాల్ ఫర్ చేశామండి. ఈఓఐ అంటే ఏ కంపెనీస్ మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రేపు సెప్టెంబర్లో ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అవుతుందో, సో బై టెండర్ సిస్టమ్ మనం ఒక యూనిట్ని ఒకరిని ఫైనలైజ్ చేసామనుకోండి, ఫర్ బనానా ప్రాసెసింగ్ యూనిట్ అనుకోండి, ఆ బనానా ప్రాసెసర్కి ఏం ఫెసిలిటీస్ కావాలి అతనితో కూడా మనం డైలాగ్లో ఉండాలి. సో దట్ ఈఓఐ ఈజ్ ఆల్సో ప్యారలల్లీ గోయింగ్ ఆన్. And these units should be able to start in next 12 to 14 months. Adi kanaka jari adi ainaka it becomes easier for the farmers. So nenu meeku cheppanu kadandi, growth plant grow ainaka there are 3 chains andi. One is you eat it, consume it locally. Second, food supply chain, ante manam consume chesinaka itar rashtralki, itar countries ki pampatam. మూడోది టోటల్ ప్రాసెసింగ్లో వెళ్ళిపోవటం. సో దెర్ ఆర్ 3 రూట్స్. సో మిగతా 2 రూట్స్ ఇందాక మనం డిస్కస్ చేసాము. ఈ థర్డ్ రూట్ అనమాట సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్లో విల్ బి ఇన్వెస్టింగ్ దిస్ 2500 crores. అంటే see what happens is when you do the grading, there are grades, right? So in a market, if 100 metric tons of produce comes, 90 metric tons will go in one grade. But grade chesinaka koddiga migilipotundi. So people talk of all the grades.
అంటే మాన్సూన్ అవర్ స్టేట్ ఇఫ్ యు సీ రైట్ నౌ దెర్ ఇస్ నథింగ్ టు వరీ బికాస్ మన తెలుగు క్యాలెండర్ ప్రకారము టుడే వీఆర్ ఇన్ పౌర్ణమి అయినాక ఎరువక పౌర్ణమి అయి రెండో రోజు అండి. ఇప్పుడు అమావాస్య వస్తే అప్పుడు మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది, అంతే కదా, వర్ష ఋతువు అప్పుడు మొదలవుతుంది. సో వీ హ్యావ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ ఫర్ అస్ జూలై ఈజ్ ఎ క్రూషియల్ మంత్. వీఆర్ మానిటరింగ్ ఇట్ క్లోజ్లీ. మాన్సూన్ ఈజ్ లైక్ ఎ హార్ట్ థ్రాప్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తున్నాము. దేనికి బకాయా అండి? I don't deal with paddy. But yesterday, my Honorable Minister has clarified to you that every day 200 crores is being given. So, I think I was there yesterday, మీరు అదే క్వశ్చన్ అడిగారు, సార్ రిప్లై ఇచ్చారు. ఏంటండి? పంటలకి కాదు, ఈ క్రాప్కి రసీదు ఇస్తాము. వాళ్ళకి కూడా ఇస్తాం. యా, రసీదు ఏముంది మీకు ల్యాండ్ రైట్ అని కాదు రసీదు, మీరు ఇంత పంట ఈ భూమిలో గ్రో చేసి అంతే. అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. రేపు సడన్గా వర్షం వచ్చింది అనుకోండి, ఇక పాతకాలంలో ఎన్యూమరేషన్ చేసేవారు చూడండి, అంటే దెర్ వాజ్ ఎ జోక్ దట్ దే గో ఆన్ ద హైయెస్ట్ బిల్డింగ్ అండ్ డూ ఎన్యూమరేషన్. అట్లా కాదు ఇప్పుడు అంతా గ్రౌండ్ లెవెల్లో. So thank you so much, Andy. If you can off the mics, we can have some informal discussions. Actually, కొన్ని రోజు దాటినాక అంటే జూలై నెల